చెప్పండి సార్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. సో కంటిన్యూస్గా కాల్స్ వస్తున్నాయి, ఓన్లీ డిఎస్సి మీదే కాదు. నిన్న ప్రవేశపెట్టిన రుణమాఫీ విషయంలో కూడా కన్స్ట్రక్టివ్గా లేనట్టు కనబడుతుంది ప్రభుత్వం. ఎందుకంటే ఈయనకి రేషన్ కార్డ్స్ గత ప్రభుత్వం 10 సంవత్సరాలుగా రేషన్ కార్డ్ని శాంక్షన్ చేయలేదు, ఒక్కరికి కూడా ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు. ఈ క్రమంలో రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే భర్తీ చేస్తాము, ఈ ఈ రుణమాఫీ వర్తిస్తుంది అనడంలో అంతర్యం ఏంటి? అసలు వీళ్ళు ఇచ్చిన 6,000 కోట్లు ఏ మూలకు వస్తాయి? ప్రభుత్వం రుణమాఫీ అని చెప్పేసి ₹1,00,000 లోపు ఉన్న వాళ్ళకి 6,000 కోట్ల రూపాయలని శాంక్షన్ చేసింది. అది ఎంతవరకు వర్తిస్తుంది? అది ఎంతవరకు ఇద్దామనుకుంటున్నారు? చేశాము అని చెప్పి చేతులు దులుపుకోవడానికి ఈ ప్రయత్నిస్తుందా ప్రభుత్వం? చూడాలి. హలో, చెప్పండి. హలో, చెప్పండి మేడం. అంటారు మోతిలాల్ నాయక్ పక్క నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా సార్? కేసు గురించి ఏమైనా డీటెయిల్స్ వచ్చినాయా సార్? లేదండి, మోతిలాల్ నాయక్ టచ్లోకి రాలేదు. మేము కూడా నిన్న ట్రై చేసాం. మీరే అడిగినట్టున్నారు కదా నిన్న మోతిలాల్ నాయక్ గురించి. అవును సార్. లేదండి, రాలేదు. మోతిలాల్ నాయక్ గురించి ఏమి ఇన్ఫర్మేషన్ రాలేదు. ఈ రోజు కోర్ట్ లో లంచ్ మోషన్ కేసు ఉంది అన్నారు కదా సార్, ఏమైంది? ఏమన్నా ఎవరు వేశారండి? మీకంటే ముందు ఒక మేడం శ్రావ్య మేడం లంచ్ మోషన్కి కుదరదని చెప్పారు అడ్వకేట్స్. లంచ్ మోషన్ విషయంలో అంత ఇది లేదు, మన దగ్గర అన్ని గ్రౌండ్స్ లేవు, మనం ఇంత ఎమర్జెన్సీగా అంటే మేడం చెప్పలేదు. మేడంతో ఒక కాలర్ మాట్లాడారు, శ్రీకాళహస్తి నుంచి అనుకుంటాం ఏంటి వాళ్ళు ఏం చెప్పారు, నేను ఒకటి డాక్యుమెంట్ తయారు చేస్తున్నా 100 మెంబర్స్ది. అప్పుడు మొన్న పోయిన డబ్ల్యూఓటీఓ అన్ని హాల్ టికెట్స్ ఉన్నాయి, రిజల్ట్ ఉన్నాయి, డిఎస్సి హాల్ టికెట్ ఒక్కటి మిస్ అయింది అని చెప్పేసి అన్నాడు. వాళ్ళు ఏమన్నారు అంటే, నేను ఒక డాక్యుమెంట్ తయారు చేస్తున్నా, 100 మెంబర్స్ లిస్ట్ తయారు చేస్తున్నా, అందరూ హాల్ టికెట్, రిజల్ట్, డిఎస్ డేట్, కండక్ట్ డేట్, రిజల్ట్ డేట్ అన్ని నేను చేస్తా అని చెప్పారు. ఈ రోజు లంచ్ మోషన్ కంపల్సరీ ఉంటుంది, కరుణాసాగర్ సార్ టేకప్ చేస్తారు కేసు అన్నారు. ఓకే అండి, నేను ఒకసారి రీచెక్ చేసుకుంటాను, ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మీకు సెండ్ చేస్తాను. ఓకే సార్. ఇది పరిస్థితి. వీళ్ళు లంచ్ మోషన్ వేస్తే ఎలా ఉంటుంది, పిల్లు వేస్తే ఎలా ఉంటుంది, హౌస్ మోషన్ ఆదివారాలు శనివారాలు అయితే హౌస్ మోషన్ అంటున్నారు. వీళ్ళ దగ్గర నాలెడ్జ్ ఉంది కానీ ఇప్పటి వరకు అగ్రెసివ్గా వెళ్ళిన పరిస్థితి లేదు. ఎస్ సి హైకోర్టులో ఒక పిటిషన్ ఫైల్ అయిన తర్వాత వెదర్ ఇట్ మేబీ హైకోర్ట్ ఆర్ సుప్రీం కోర్ట్, ఆ గ్రీవియన్స్ ఏముంది అని ఖచ్చితంగా హానరబుల్ జడ్జెస్ అయితే కన్సిడర్ చేసి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రెమెడీ ఇవ్వడానికి ట్రై చేస్తారు. కాకపోతే ఇక్కడ వచ్చేటప్పటికి ఏ కోర్టు కూడా గవర్నమెంట్ పాలసీస్లోకి ఇంటర్ఫియర్ కాదండి. ఇట్ ఈజ్ నాట్ ది జాబ్ ఆఫ్ ది కోర్ట్. ఎవరికైనా అంటే అందరికీ బేసిక్గా ఉండాల్సిన బేసిక్ నాలెడ్జ్ ఏంటంటే ఆలోచించాల్సిన కామన్ పాయింట్, కోర్టు ఎలాంటి ఇష్యూస్లో ఇంటర్ఫియర్ అవుతుంది. పాయింట్ 1, వెన్ దెర్ ఇస్ అ క్వశ్చన్ ఆఫ్ లా, లేదంటే ఎవరిదన్నా ఫండమెంటల్ రైట్స్ సప్రెస్ అయినాయా అంటే, ఇక్కడ ఈ డిఎస్సి రిక్రూట్మెంట్ ఇష్యూకి వచ్చేటప్పటికి ప్యూర్గా ఇది గవర్నమెంట్ పాలసీ. గవర్నమెంట్ పాలసీ అనే దానికన్నా గవర్నమెంట్ ఇచ్చిన వాగ్దానం అనుకోండి, ఇట్ ఇస్ ద జాబ్ ఆఫ్ ది గవర్నమెంట్, రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్. సో దాని క్రైటీరియాస్ ఎలా ఫ్రేమ్ చేస్తుంది, ఎట్లా ఎగ్జిక్యూట్ చేస్తుంది అన్నది గవర్నమెంట్ డిస్క్రిప్షన్ అండి. దీంట్లో కోర్ట్స్ ఇంటర్ఫియర్ కావు. ఎగ్జామ్స్ కండక్ట్ అయిన తర్వాత ది ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది ఎగ్జామ్స్, అంటే సపోజ్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి, అంటే ఒక మాస్ గ్రూప్ ఆఫ్ పీపుల్కి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు, కానీ ఒక 1000 మెంబర్స్ 2000 మెంబర్స్ 3000 మెంబర్స్కి హాల్ టికెట్సే రాలేదనుకోండి, అక్కడ వాళ్ళ రైట్ అనేది సప్రెస్ అవుతుంది. అలాంటి టెక్నికల్ ఆస్పెక్ట్స్లో కోర్టు అయితే ఇంటర్ఫియర్ అవుతుంది, కానీ ఏదర్ అలాగ హాల్ టికెట్స్ రాని వాళ్ళకి మళ్ళీ సెపరేట్గా ఎగ్జామ్ కండక్ట్ చేయడం అని చెప్పడం కానీ, అలాగ ఒక రైట్ అనేది సప్రెస్ అయితే కోర్ట్స్ ఇంటర్ఫియర్ అవుతాయి. అంతేగాని హౌ టు కండక్ట్ ఎగ్జామ్స్ అనేది అయితే కోర్టు ఎట్టి పరిస్థితుల్లో ఇంటర్ఫియర్ కాదండి. ఈ పాయింట్ డిఎస్సి ఆస్పిరెంట్స్ కానీ, గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 ఆస్పిరెంట్స్ కానీ, టెట్ ఆస్పిరెంట్స్ కానీ, ఎగ్జామ్స్ రాసేవాళ్ళు కానీ, ఇది కొంచెం నిశ్చితంగా కొంచెం అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది. ఎందుకంటే కండక్ట్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ది. వాళ్ళకి ఎంతమంది స్టాఫ్ అవైలబుల్ ఉంటారు, ఎప్పుడెప్పుడు కండక్ట్ చేస్తే అంటే మిగతా సెక్టర్ ఆఫ్ పీపుల్కి ఇబ్బంది కలగదు, ఇవన్నీ వాళ్ళ ప్యానల్ ఆఫ్ పీపుల్, ఇంటలెక్చువల్ పీపుల్స్ అందరూ కూర్చొని డిజైన్ చేస్తారు దీన్ని. ఓకే, ఇక్కడ ఇంకొకటి ఏమైపోయింది అంటే, కండక్ట్ చేసే ప్రొసీజర్ వల్ల అంటే అందరూ అన్ని ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వలేకపోతున్నాం అని చెప్తున్నారు. ఇది ఏమైపోతుందంటే అండి, కండక్ట్ చేస్తే యాస్పిరెంట్స్ ఇబ్బంది పడుతున్నారు, అలాగని దాన్ని ఏమన్నా డిలే చేసామనుకోండి, ఏ పాయింట్ దొరుకుతుందో పట్టుకుని రూలింగ్ గవర్నమెంట్ మీద
దాడి చేద్దామని అపోజిషన్స్ కూడా దీంట్లో రెడీగా ఉంది. ఇప్పుడు అపోజిషన్ కూడా దీనిపైన కౌంటర్ చేస్తుంది. మీకు టెట్ అంటే ఏదైతే ఈ ఆస్పిరెంట్స్కి ఉన్న ఎగ్జామ్స్ ఏమేమి ఉన్నాయి, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, డిఎస్సి, టెట్, ఈ 5 ఎగ్జామ్స్కి వీళ్ళు పోటీ పరీక్షలు రాస్తున్నారు. ఎస్ సో వీటిలో 11,000 డిఎస్సి పోస్టులు, 11,000కి 2.5 లక్షల మంది పోటీ పడుతుంది. ఈ 2.5 లక్షల మందితో పాటు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇవన్నీ రాసేది కూడా ఈ 2.5 లక్షల మంది. సో మేము ఇమీడియట్గా 1, 2, 3, 4 అని చెప్పి ఎగ్జామ్స్ పెట్టుకుంటూ వెళ్తే చేయలేము. టెట్ మొన్నే పెట్టారు, ఇప్పుడు డిఎస్సి అంటున్నారు, ఇమీడియట్గా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఉన్నాయి. సో ఈ ఎగ్జామ్స్ అన్నీ పెడితే మేము క్వాలిఫై అయ్యే మాకు తగ్గిపోతుంది, క్వాలిఫికేషన్ తగ్గిపోతుంది. మేము ఇంత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జీకే కానీ వేరే సైకాలజీ కానీ వీటిలన్నింటినీ స్టడీ చేసి ఎగ్జామ్ రాసే పరిస్థితుల్లో లేదు అనేది వాళ్ళ వాదన. బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తుంది, బీజేవైఎం అని బీజేపీ పార్టీ సపోర్ట్ చేస్తుంది, సో స్టూడెంట్ లీడర్ సపోర్ట్ చేస్తున్నారు, ఓయూ జేఏసీ సపోర్ట్ చేస్తుంది. పరీక్ష వాయిదా వేయాలని చెప్పేసి గత 15 రోజులుగా రోడ్ ఎక్కారు జనాలందరూ. అక్కడ అశోక్ నగర్ కావచ్చు, దిల్సుఖ్ నగర్ కావచ్చు, ఈ 2 ఏరియాల్లో ధర్నాలు జరుగుతున్నాయి. అర్ధరాత్రి రోడ్డు మీదకి వచ్చి అర్ధరాత్రి 2 వరకు గొడవలు చేశారు. సో ఈ సిచ్యువేషన్ని కరెక్ట్గా హ్యాండిల్ చేయలేకపోతుంది గవర్నమెంట్ కూడా. సో ఇదే క్రమంలో వీళ్ళు లేట్గా వెళ్ళారు కోర్టుకి, ఎందుకంటే గవర్నమెంట్ సానుకూలంగా స్పందిస్తుందని చెప్పేసి మధ్యవర్తులు వచ్చారు కొంతమంది, బల్మూరు వెంకట్ కావచ్చు, వీళ్ళు చాలామంది వచ్చారు. వాళ్ళందరికీ వీళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేసుకుంటూ వచ్చారంటే వీళ్ళు మభ్య పెట్టుకుంటూ వచ్చారు గవర్నమెంట్ సానుకూలంగా స్పందిస్తుందని. వీళ్ళు అదే విషయం పైన స్టాండ్ అయి ఉండి కోర్టులో కేసు వేయలేదు. లాస్ట్ మినిట్లో ఒక 10 మందితో వెళ్ళి కేసు వేస్తే కోర్టు ఏం చెప్పిందంటే ఈ 10 మంది ఇంట్రెస్ట్ గురించి నేనైతే కేసుని తీసుకోలేను, వీళ్ళ కోసం వాయిదా వేయలేను, ఎగ్జామ్స్ అయితే యాజ్ పర్ రన్ చేయమంది. ఆల్రెడీ ఇష్యూ కోర్టు పరివిలో ఉంది, దానిపైన మనం డైరెక్ట్గా కామెంట్స్ అయితే చేయకూడదు. బట్ అప్ టు మై నాలెడ్జ్ కోర్టు కూడా ఏం చెప్తుందంటే కన్సిడర్ అని చెప్తుంది. నిజంగా కోర్టు అనేది ఇంటర్ఫీర్ అవ్వాలి అంటే ఈ పాటికే ఎగ్జామ్స్ కండక్ట్ చేయకూడదు, పోస్ట్ పోన్ చేయొచ్చు అని డైరెక్ట్ ఆర్డర్ ఇచ్చేది. బట్ కోర్ట్ హ్యాస్ పోస్ట్ పోన్ ది కేస్ అప్ టు August 28. సో ఈలోపు అయ్యే ఎగ్జామ్స్ అయిపోతాయి, కంటిన్యూ అయిపోతాయి. ఎగ్జామ్స్ అయిపోతాయి. ఒకవేళ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత క్యాన్సిల్ చేయొచ్చు, ఎగ్జామ్స్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ రీకండక్ట్ చేయండి అని చెప్పి అదే చెప్తున్నాను అండి. ఎగ్జామ్స్ ఒక పర్టికులర్ ప్రొసీజర్ ప్రకారంగా కండక్ట్ చేస్తే, అంటే మీరు షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామ్స్ చూస్తున్నారు, నేను ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎగ్జామ్స్ గురించి చూస్తున్నాను. అంటే ఎగ్జామ్ సెంటర్స్లో అవకతవకలు జరగకుండా జరుగుంటే ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేయొచ్చు అని చెప్పచ్చు. ఓకే, అలాంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నీట్ ఎగ్జామ్ తీసుకోండి. నీట్ ఏమవుతుంది, సుప్రీంకోర్టులో కేసు రన్ అవుతుంది. ఎందుకు, అక్కడ క్వశ్చన్ పేపరే లీక్ అయిందని ఒక అలిగేషన్. సో దాని మీద స్క్రూటినీ డిపార్ట్మెంట్స్ వర్కౌట్ చేస్తున్నాయి, డే టు డే హీరింగ్ జరుగుతుంది సుప్రీంకోర్టులో. అక్కడ రైట్ ఆఫ్ ఎ స్టూడెంట్ అనేది సప్రెస్ అవుతుంది. ఎందుకు అంటే 1 hour 2 hours ముందు క్వశ్చన్ పేపర్ వచ్చి కొంతమంది చూసి రాస్తే ఆబ్వియస్లీ వాళ్ళకి కన్ఫర్మ్గా సీట్స్ వస్తాయి, మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి. ఇక్కడ ఇది వేరండి, ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎగ్జామ్స్ అనేది వేరు, షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామ్స్ అనేది మోడల్ అండ్ షెడ్యూల్ ఆఫ్ కండక్టింగ్ ఎగ్జామ్స్ అనేది వేరు. ఈ మోడల్ అండ్ షెడ్యూల్ ఆఫ్ కండక్టింగ్ ది ఎగ్జామ్స్ అనే దాంట్లో కోర్ట్స్ ఇంటర్ఫీర్ కావు. అది ఎప్పుడు ఇంటర్ఫీర్ అవుతుంది అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఓన్లీ 1 డేనే మీరు అప్లై చేసుకోవడానికి టైం ఇవ్వండి. మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సిన ఇష్యూస్ ఇవి, చాలా చిన్న ఇష్యూస్, టెక్నికల్ ఇష్యూస్. 1 డేనే టైం ఇచ్చి అప్లై చేసుకోవడానికి 1 day లోపు, అంటే మార్నింగ్ 10 to ఈవినింగ్ 6 లోపు అప్లై చేసుకోండి, తర్వాత మీరు అప్లై చేసుకోవడానికి ఉండదు అంటే ఇట్ ఈస్ ఏ టోటల్ ఇంజస్టిస్ ఫర్ ఆల్ ది ఆస్పిరెంట్స్. అలాంటి ఆస్పెక్ట్స్లో కోర్ట్స్ ఇంటర్ఫీర్ అవుతాయండి. బట్ హౌ టు కండక్ట్ ఏ ఎగ్జామ్, వెన్ టు కండక్ట్ ఏ ఎగ్జామ్ అనే దాంట్లో అయితే నాకు తెలుసండి 99% ఆనరబుల్ జడ్జెస్ కానీ కోర్ట్స్ కానీ అవి ఇంటర్ఫీర్ కావు. బికాజ్ ఇట్ ఇస్ ద బర్డెన్ ఆఫ్ ది గవర్నమెంట్ హౌ టు కండక్ట్ ది ఎగ్జామ్, నాట్ ది బర్డెన్ ఆఫ్ ది కోర్ట్స్ టు డైరెక్ట్ హౌ టు కండక్ట్ ఎగ్జామ్. అది ఓకే, ఒక కాలర్ ఉన్నారు. హలో హలో చెప్పండి.